గురుభావం మధురానాథ్. హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. గీత 10వ అధ్యాయం 19వ శ్లోకం. అర్జున, నా దివ్య విభూతులకు అంతమన్నది లేదు, అయినా వాటిలో ప్రధానమైన వాటిని నీకు తెలుపుతున్నాను. శ్రీరామకృష్ణుల జీవితంలో గురుభావం క్రమంగా అభివ్యక్తం కావటం చాలా వరకు రాణి రాస్మణి మధురబాబు కళ్ళ ముందే జరిగిందని ఇంతకు మునిపే చెప్పి ఉన్నాం. ఉన్నత ఆధ్యాత్మిక భావ వికాసం గురించి పెద్ద పువ్వు వికసించడానికి చాలా కాలం పడుతుంది, చేవగల చెట్టు పెరగడానికి చాలా కాలం పడుతుంది అని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. అట్లే ఆయన జీవితంలో ఈ అపూర్వ గురుభావం వికసించడానికి చాలా కాలం పట్టింది. సాధనలు అవసరమయ్యాయి. అవిచ్ఛిన్నంగా 12 సంవత్సరాల పాటు కఠోర సాధన చేయవలసి వచ్చింది. ఆ సాధనలను వర్ణించడానికి ఇది అనువైన చోటు కాదు. జ్ఞానభాస్కరుని కాంతిలో చక్కగా వికసించిన గురుభావ పుష్పం గురించి మేము ఇక్కడ ప్రస్తావించాలి. కానీ ప్రారంభం నుండి చివరి వరకు ఆ గురుభావ అభివ్యక్తీకరణను గురించి వివరిస్తున్నప్పుడు ఇతర విషయాల ప్రస్తావన రాక తప్పదు. శ్రీరామకృష్ణులలో గురుభావం వికసిస్తున్నప్పుడు దానితో సంబంధం గల భక్తుల ప్రస్తావన తేవటం కూడా అనివార్యమే. మధురబాబుతో శ్రీరామకృష్ణులకు ఏర్పడిన సంబంధం విచిత్రమైంది. మధుర్ సంపన్నుడు, ఉదారుడు, ప్రాపంచికుడే అయినప్పటికీ అతడు భక్తుడు. శాశ్వత అశాశ్వతాల మధ్య తేడాను గుర్తించగల వివేచనాపరుడైనప్పటికీ ప్రాపంచిక సుఖాలను ఇష్టపడేవాడు. కోపం, తొందరపాటు ఉన్నప్పటికీ సహనం, దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. ఆంగ్ల విద్యను అభ్యసించిన వాడు, ఆంగ్లేయుల జీవన దృక్పథం తెలిసినవాడు. ఎంతో వాదించే గుణం ఉన్నప్పటికీ యుక్తియుక్తతకు చోటిచ్చేవాడు. భగవంతుని పట్ల విశ్వాసం ఉన్న భక్తుడే అయినప్పటికీ గురువు మాటను సైతం వివేచన చేయకుండా అంగీకరించని వ్యక్తి. ఉదారుడే అయినప్పటికీ లౌకిక వ్యవహారాదుల్లో మోసానికి గురి అయ్యే వ్యక్తి మాత్రం కాడు. పైగా సంపదలను పెంపొందింప జమీందారులు ప్రయోగించే కుటిల రాజకీయాలు, అన్యాయానికి వెనుకాడిన వారి తత్వం కొన్ని సందర్భాల్లో మధురలో కానవస్తాయి. మగ సంతతి లేని రాణికి దక్కిన అల్లుడు ఉన్నప్పటికీ చివరి అల్లుడైన మధురబాబే జమీందారీ వ్యవహారాల్లో కుడిభుజమైనాడు. ఆ విధంగా అత్తా అల్లుళ్ళు ప్రతిభ కలగలిసినందునే రాణి రాస్మణి ఆనాడు సుప్రసిద్ధురాలైంది. బహుశా పాఠకుడు ఒడ్లు దంచుతూ మధ్యలో శివుని పాట ఎందుకు, శ్రీరామకృష్ణుల గురుభావం గురించి ముచ్చటిస్తున్నప్పుడు మధుర ప్రస్తావన ఎందుకు అని అడగవచ్చు. ఇది వంగీయ సామెత. చర్చిస్తున్న అంశానికి అప్రస్తుతంగా మరో విషయం తీసుకురావటం అని దీనికి అర్థం. దీనికి జవాబు, శ్రీరామకృష్ణులలో అభివ్యక్తం కాబోయే భావి గురుశక్తిని చూచాయిగా చూసి దాని వికాసం నిమిత్తం సహకరింప ముందుకు వచ్చింది ఈ మధురబాబే. దీనిని సీతాకోక చిలుక పట్టుపురుగుగా తన గూటి నుండి బయటపడనారంభించిన స్థితితో పోల్చవచ్చు. అద్వితీయమైన అంటే శ్రీరామకృష్ణుల గురుశక్తి పూర్తిగా అభివ్యక్తమయ్యే నిమిత్తం అతి పావన పరిశుద్ధ ప్రేరణ చే అనువైన ఒక స్థలాన్ని రాణి రాస్మణి నిర్మించింది. అటువంటి ఉదాత్త ప్రేరణ చే ఆ గురుశక్తి వికసింప అవసరమైన వాటిని అన్నిటినీ మధురు సరఫరా చేశాడు. అయినా ఈ విషయాన్ని మనం ఇప్పుడు, అంటే అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాతనే అవగతం చేసుకోగలుగుతున్నాం. అట్లే రాణి మధురులు ఇద్దరూ ఈ విషయాన్ని అప్పుడప్పుడు కించెత్తు గ్రహించగలిగినప్పటికీ తామెందుకు శ్రీరామకృష్ణులకు తోడ్పడుతున్నారో వారికి పూర్తిగా తెలిసినట్లు కనిపించలేదు. గత యుగాల్లో అవతరించిన మహాత్ముల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు ఇట్లే జరిగి ఉండటం గ్రహించవచ్చు. ఏదో ఒక అజ్ఞాత శక్తి ప్రతి విషయంలోనూ ఆ మహాత్ముల మార్గాలను సుగమం చేస్తూ సర్వకాల సర్వావస్థల్లో సర్వతోభావంగా వారిని రక్షిస్తూ ఇతరులను వారి ప్రభావంలోకి తీసుకువచ్చి వారి పట్ల భక్తి విశ్వాసాలు ప్రకటించేలా చేయటం మనం చూడవచ్చు. అయినా ఆ అవతార పురుషుల మీద ప్రేమతో కానీ లేదా ద్వేషంతో కానీ ఏ ఉద్దేశంతో చేసినా సరే తాము చేస్తున్న పనులన్నీ ఆ మహాత్ముల నిమిత్తమేనని, వారి జీవితోద్దేశ సాఫల్యానికి దోహదం చేయటానికేనని, ఆ అవతార పురుషుల మార్గంలోని ఆటంకాలను తొలగించి వారిలోని శక్తి అభివ్యక్తీకరణకు తోడ్పడడం కోసమేనని వారికి తోడ్పడే ఇతరులు ఒకంత కూడా అర్థం చేసుకోలేరు. ఎంతో కాలం గడిచిపోయిన తర్వాత మాత్రమే ఈ విషయాన్ని
లోకులు గ్రహించే ఆశ్చర్య పరవశులవుతారు. ఉదాహరణకు కైకేయి శ్రీరామచంద్రుడిని అరణ్యవాసానికి పంపిన ఫలితంగా ఏం జరిగిందో చూడండి. దేవకి వసుదేవులను కారాగారంలో బంధించి ఉంచడానికి కంసుడు చేసిన ప్రయత్నాలకు ఫలితం ఏమైందో చూడండి. సిద్ధార్థుడు అనాసక్తత చెంది ఎక్కడ సన్యసిస్తాడో అన్న భీతితో శుద్ధోధనుడు అతడి కోసం ఆనందవనాన్ని నిర్మించాడు. కానీ ఫలితం ఏమైంది? క్రూర కాపాలికుడు అభిచార మంత్రాలతో శంకరాచార్యులను చంపడానికి చేసిన ప్రయత్నం ఎలా పరిణమించిందో చూడండి. చైతన్య మహాప్రభువుల భక్తిభావ ప్రచారంలో విఘ్నాలు కల్పింపచేసిన నవాబు ప్రభుత్వాధికారుల ప్రయత్న ఫలితాలు ఎలా బెడిసికొట్టాయో గమనించండి. మహిమాన్వితుడైన యేసుక్రీస్తుకు మిథ్యాదోషాన్ని అంటగట్టి ఆయన్ను సిలువ వేసిన పరిణామం ఏమైందో చూడండి. తాను అనుకున్నదొకటి జరిగింది మరొకటి అయినట్లు పై ప్రతి ఉదంతంలోనూ ఫలితం రామా అపార్థం చేసుకున్నానే అనే కథలోలా అనుకున్న దానికి విరుద్ధంగానే పరిణమించింది. రామా అపార్థం చేసుకున్నానే అనేది ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న ఈ సామెత వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఒకప్పుడు నిత్య సంచారి అయిన బైరాగి ఒకడు ఉండేవాడు. వంటపాత్ర, కమండలం ఇత్యాదులు మూట కట్టుకొని తన వెంట మోసుకుపోతూ ఉండేవాడు. చాలా కాలం ఈ మూట ముల్లె ఇలా మోసుకుపోవటం అతడికి విసుగనిపించింది. వీటిని మోసుకుపోవటానికి ఒక గుర్రం లభిస్తే బాగుంటుందనుకున్నాడు. వెంటనే ఆ బైరాగి రామా నాకు గుర్రాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. అదే సమయంలో ఆ దేశం రాజుగారి సైన్యం ఆ వైపుగా పోతున్నది. మధ్యదారిలో ఒక ఆడగుర్రం గుర్రపు పిల్లను ఈనింది. ఆ ఆడగుర్రపు రౌతు సైన్యం వెంటనే ఇక్కడి నుండి కదిలి ముందుకు పోతుంది. ఈనిన ఈ ఆడగుర్రం నడవగలదు, కానీ ఇప్పుడే పుట్టిన ఈ గుర్రపు పిల్లను ఎలా తీసుకుపోగలను అన్న ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో ఓ రామా నాకు గుర్రాన్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తూ మన బైరాగి తారసపడ్డాడు. బైరాగి దృఢకాయుడై ఉండటం చూసి ఆ సైనికుడు పర్యాలోచన చేయకుండా గుర్రపిల్లను మోసుకురమ్మని అతన్ని ఆదేశించాడు. తాను తలిచినట్లు కాక మరోలా జరగడంతో ఆ బైరాగి విభ్రాంతుడై పదే పదే రామా అపార్థం చేసుకున్నావే, నన్ను నా మూటా ముల్లే మోసుకుపోవటానికి గుర్రాన్ని అడిగానే కానీ దాన్ని నేను మోసుకుపోవటానికి కాదయ్యా అంటూ వాపోయాడు. అవతార పురుషులతో సంబంధం గల మహాపరాక్రమవంతులైన శత్రువులు, స్నేహపరవశులైన మిత్రులు తమ బుద్ధిని చాకచక్యాన్ని మరొక విధంగా భావించి మరేదో ఉద్దేశంతో చేసినా కూడా వారి ప్రతి కార్యము ఆ అవతార పురుషుల జీవితోద్దేశానికే తోడ్పడ్డాయి. గత కాలంలో అలాగే జరిగింది, ఇక ముందు కూడా అట్లే జరగనున్నది. కానీ శత్రువుల మిత్రుల ఇద్దరి పనుల్లో ఫలితాల్లో ఒక్క తేడా మాత్రం కనిపిస్తుంది. భాగవతాది పురాణాలలో పేర్కొనబడినట్లు ఆ తేడా ఏమిటంటే శత్రుభావంతో పనిచేసేవారు అవతార పురుషుల్లో అభివ్యక్తమయ్యే దివ్యశక్తి ఉద్దేశం చేతల గురించి పూర్తిగా అజ్ఞానులై ఉంటారు. కానీ భక్తి ప్రపత్తులున్న ఇతరులు తమ శక్తి మేరకు దోహదం చేస్తూ ఉండటం చేత ఆ దివ్యశక్తిని గురించి అప్పుడప్పుడు చూచాయిగా తెలుసుకోగలుగుతారు. వారిద్దరి మధ్య కనపడే తేడా ఇంతే. అలా చూచాయిగా తెలుసుకోవటం ద్వారా వారు క్రమక్రమంగా వాసనారహితులవుతారు, పవిత్రులవుతారు. చివరకు ముక్తి పొంది శాశ్వత శాంతికి అర్హులవుతారు. శ్రీరామకృష్ణుల పట్ల మధుర్బాబు వ్యవహరించిన తీరు అవతార పురుషులకు తోడ్పడే మిత్రుల కోవకు చెందుతుందని సుస్పష్టమవుతున్నది. కేవలం అవతార పురుషుల జీవితాల్లో మాత్రమే ఆ దివ్యశక్తి లీల గోచరిస్తుందనడం సబబు కాదు. నిజానికి వారి జీవితాల్లో ఆ దివ్యశక్తి లీలను సుస్పష్టంగా మనం చూడగలం, చూసి ఆశ్చర్యచకితులమవుతాం. కానీ మన దైనందిన జీవితంలో నిత్య వ్యవహారాల్లో సైతం ఆ దివ్యశక్తి లీల సూచనప్రాయంగా కానవస్తుంది. అనేక మంది జీవితాలను శ్రద్ధగా అధ్యయనం చేసినప్పుడు ఆ దివ్యశక్తి చేతిలో మనిషి కేవలం ఒక కీలుబొమ్మ అనే గట్టి నమ్మకం కుదురుతుంది. ఈ విధంగా అవతార పురుషులకు, మహాపురుషులకు, మనబోటి సామాన్యులకు మధ్య ఒక సాదృశ్యం ఉండటంలో వింతలేదు. వారి అలౌకిక జీవితాలే సామాన్యుల జీవితాలు రూపుదిద్దుకోవడంలో నమూనాలు లేదా మూసలుగా ఉపకరిస్తాయి. అందువల్లనే సామాన్యుల జీవితాల్లో ఈ అవతార పురుషులు ప్రాధాన్యం వహిస్తారు. నానా జాతులకు, నానా సంస్కృతులకు కాణాచి అయిన ఈ విశాల భారతదేశ ప్రజాజీవనంపై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, చైతన్యుడు వంటి మహాపురుషులు
పట్టుగొమ్మగా నిలిచి ఉండటం నీకు కనిపించడం లేదా? వెనుకటి యుగాల అవతార పురుషుల ఆదర్శాలన్నీ ఒకచోట మిళితమై అనుపమాన రూపం సంతరించుకొని ప్రస్తుత యుగంలో శ్రీరామకృష్ణుల ఆదర్శ జీవితంగా అభివ్యక్తమై సత్వరమే పరివ్యాప్తిగాంచుతూ నేటి భారతీయ స్త్రీ పురుషులందరి జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉండటం కానవస్తున్నది. కాలక్రమంలో ఆ ప్రభావం ఏ మేరకు వ్యాపిస్తుందో ఓ పాఠక మహాశయ నువ్వే ఊహించుకో. ఆ ప్రభావం గురించి ఊహించడం కానీ వ్యక్తం చేయడం కానీ మాకు సాధ్యం కాని పని. మధుర స్వభావంలోని మరో అంశాన్ని విశదీకరించవలసిన అవసరం ఉంది. మధుర్ శ్రీరామకృష్ణుల పట్ల 5 పావలాల 5 అణాలు భక్తి కలిగి ఉండేవాడు. ఈ విషయం వినగానే మనబోటి సందేహ ప్రాణులు ఇలా ప్రతిస్పందిస్తారు: ఈ మధుర్ పరమ మూర్ఖుళ్లా కనపడుతున్నాడే, లేకపోతే ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల అంతటి భక్తి అనురాగాలు చూపగలడా? మేమే కనుక ఆ స్థానంలో ఉంటే ఇలా గుడ్డిగా ప్రేమ విశ్వాసం ప్రకటించక అడుగడుగునా తన మహత్వాన్ని రుజువు చేయమని శ్రీరామకృష్ణులను సవాల్ చేసి ఉండేవారం. ఆహా, హృదయంలో భక్తి అనురాగాలు జనించడం విషయాసక్తులకు నేరంలా తోస్తుందేమో. మధుర్ గురించి శ్రీరామకృష్ణుల నుండి మేము విన్నదాన్ని బట్టి చూస్తే అతడు అనుకున్నంత సరళుడు అమాయకుడు మాత్రం కాడని తేలుతుంది. తెలివితేటల్లో కానీ విమర్శనాత్మకతలో కానీ అతడు మనకి ఏమీ తీసిపోడు. మధుర్ ప్రప్రథమంలో శ్రీరామకృష్ణుల విచిత్ర నైజాన్ని చేతలను సందేహించి అడుగడుగునా ఆయన్ను పరీక్షించాడు. కానీ ఎంత పరీక్షించినా ఏం లాభం? విజ్ఞానం అనే గర్జారావంతో, భావం భక్తి అనే తరంగాలతో సమున్నత భగవత్ శిఖరాల నుండి దుమికి పొంగి పొర్లుతూ ప్రవహించసాగిన మందాకిని ప్రవాహాన్ని మధురబాబు సంశయ ఐరావతం ఎంతకాలం ఎదుర్కొని నిలబడగలదు? అనతి కాలంలోనే ఆ ఐరావతం కంపించి జారిగిలపడి నామరూపాలు లేకుండా చూర్ణమై ఎక్కడికో తిరిగి రాని చోటు కొట్టుకుపోయింది. ఆ విధంగా మధుర్లోని సంశయాత్మకత నిర్మూలమైంది. ఈ విషయంలో పూర్తిగా పరాజితుడైన మధుర్ శ్రీరామకృష్ణుల పావన పాదపద్మాలను మనస్ఫూర్తిగా ఆశ్రయించాడు. కాబట్టి ఇక్కడ మధురబాబు ప్రస్తావనను తీసుకువచ్చినా నిజానికి శ్రీరామకృష్ణుల గురుభావాన్నే విశదీకరిస్తున్నామని గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు. శ్రీరామకృష్ణుల పసిబాలిన వంటి సరళ నైజం, ముక్కుసూటి ప్రవర్తన, సుందర రూపం చూసి ప్రప్రథమ వీక్షణంలోనే మధుర్ ఆయన పట్ల ఆకర్షితుడైనాడు. ఆ తర్వాత సాధన ప్రారంభ దశలో దివ్య పారవశ్యంలో కొన్ని సమయాల్లో ఉన్మాదులై తమను తాము అదుపు చేసుకోలేని స్థితికి వచ్చారు. ఆ అవస్థలో పూజిస్తూ మైమరిచిపోయి తమ అంతరంగంలో జగజ్జననిని దర్శించి తమను తామే పూజించుకోసాగారు. వారి ఉద్ధృత భగవదనురాగ ప్రవాహం ఆ సమయాన వైదీభక్తి అనే పరిధిని దాటగా సామాన్యుల దృష్టికి అశాస్త్రీయంగా, అర్థం పర్థం లేనివిగా గోచరించే మహాభక్తిపూరిత కార్యకలాపాలు ఆచరిస్తూ ఆలయ సిబ్బంది నిరసనకు, అనుమానానికి గురయ్యారు. అటువంటప్పుడు లౌకికుడైన మధుర్బాబు సునిశ్చిత బుద్ధి, న్యాయవర్తన దృష్టి అందుకు విరుద్ధంగా ప్రథమ వీక్షణలోనే ఎవరు ముక్కుసూటి ప్రవర్తన, సరళ నైజం గలవారని నేను భావించాను, అటువంటి వ్యక్తి చేష్టలు స్వయంగా నా కళ్ళతో చూడకుండా ఆయనకు విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని సలహా ఇచ్చింది. అందుకే మధుర్ రహస్యంగా కాళికాలయానికి వచ్చి శ్రీరామకృష్ణుల చేష్టలను నిశితంగా పరిశీలించాడు. ఆ తరువాత మూర్తీభవించిన భగవద్భక్తి, ముక్కుకు సూటి ప్రవర్తనే ఈ యువకుడైన గదాధర్ అపరిమిత భక్తి విశ్వాసాల కారణంగానే అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే లౌకికుడైన వివేకి అయిన మధుర్ శ్రీరామకృష్ణులకు ఇలా నచ్చచెప్ప ప్రయత్నించాడు. తనకు అనుకూలించింది కలకాలం నిలవగలిగితే దాన్ని ఆచరించడమే మంచిది. భక్తి విశ్వాసాలు ఉండటం మంచిదే, కానీ మైమరిచిపోవటం సరే. దీని కారణంగా ఇతరుల నిరసనకు గురి కావటం తథ్యం. జనం చెప్తున్నది పట్టించుకోక ఇచ్చ మేరకు ప్రవర్తిస్తే మతి చెలించే ఆస్కారం ఉంది. కానీ అతడు అలా ఆయనకు నచ్చచెప్ప ప్రయత్నించిన మధుర్లో నిద్రాణమై ఉన్న భక్తిభావం సాధు సాంగత్యం చేత జాగృతం కావటంతో కొన్ని సమయాల్లో హఠాత్తుగా అతడు బిగ్గరగా ఇలా అనేవాడు: కానీ రాంప్రసాద్ లాంటి తొలినాటి సాధకులు కూడా భక్తి పరవశులై పిచ్చివారిలా ఇలాగే ప్రవర్తించేవారిని వినికిడి. గదాధర్ ఈ అవస్థ ప్రవర్తన ఆ కోవకు చెందినవేనేమో. అందుచేత శ్రీరామకృష్ణుల ఆచరణకు ఎలాంటి ఆటంకాలు కల్పించకుండా మున్ముందు అది ఏ విధంగా పరిణమిస్తుందో వేచి చూడాలని, యుక్త సమయంలో తగిన రీతిలో వ్యవహరించవచ్చునని మధుర్ నిశ్చయించుకున్నాడు. లౌకిక వ్యవహారాల్లో దిట్టయైన ఒక యజమాని
తన కింద పనిచేస్తున్న ఒక సామాన్య పూజారి పట్ల ఆ విధంగా ప్రవర్తించాడంటే అది అతడి సహనశీలతను సూచిస్తున్నది. భక్తికి సాంక్రమిక శక్తి ఉంది. శరీరంలో కలిగే మార్పుల మాదిరిగా మానసిక భావాలు సైతం సాంక్రమికాలని మనం నిత్యం చూస్తుంటాం. బాహ్యాభ్యంతర ప్రపంచంలో కానవచ్చే వికారాలన్నీ ఒకే ఒక్క మూల పదార్థం యొక్క పరిణామాలని, కాబట్టి అవన్నీ ఒకే నియమానుసారం పాలింపబడుతున్నాయనే విషయం నిరూపింప మన వైదిక ఋషుల అతీంద్రియానుభవాలకి అవసరం లేదు. ఇప్పుడు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆ విషయాన్ని దాదాపు ధృవీకరించే చూపుతున్నది. కనుక భక్తి అనే మానసిక భావం జాగృతమైనప్పుడు అది ఇతరులలో నిద్రాణమై ఉన్న భక్తిభావాన్ని జాగృతం చేయగలదనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆధ్యాత్మిక భావాలను ఉద్దీపింపజేయడానికి సాధు సాంగత్యం ఎంతో దోహదం చేస్తుందని శాస్త్రాలు ఇంతగా నొక్కి ఒక్కాణించి చెప్పడానికి కారణం ఇదే. భాగ్యవశాన మధురకు ఇటువంటిదే, అంటే శ్రీరామకృష్ణుల సాంగత్యం ఘటించిందని మనం ఊహించవచ్చు. శ్రీరామకృష్ణుల చేతలను ప్రవర్తనను రోజు అతడు పరిశీలించే కొద్దీ అతడికి ఎరుక లేకుండానే అతడిలో నిహితంగా ఉన్న భగవద్భక్తి జాగృతం కాసాగింది. మధురబాబు క్రమానుగత కార్యకలాపాల ద్వారా ఈ సంగతి మనకు స్పష్టమవుతుంది. చాలా కాలం వరకు మధుర్ మనస్సు సైతం లౌకికుల మనస్సు ప్రథమంలో ఎలా ప్రవర్తిస్తుందో అలా, అంటే ఈ క్షణంలో భక్తి విశ్వాసాలు, మరుక్షణంలో సందేహం, వీటి మధ్య ఊగిసలాడే రీతిలో ప్రవర్తించేది. శ్రీరామకృష్ణుల పట్ల భక్తి విశ్వాసాలు దృఢంగా పాదుకొన్న పిదప ఈ ఊగిసలాట నిలిచిపోయింది. కనుక ప్రారంభంలో శ్రీరామకృష్ణుల అసాధారణ మానసిక స్థితికి కారణం అపరిమిత భక్తిభావమే అని మధుర్ భావించినప్పటికీ ఆ తర్వాత తన మనస్సు మార్చుకొని ఈయన పిచ్చివాడు కావడం లేదు కదా అని అనుమానించసాగాడు. అయినా ఈ అనుమానం మధుర్లో శ్రీరామకృష్ణుల పట్ల కరుణనే ప్రేరేపించింది. అందుచేతనే ఒక మంచి వైద్యుడిని రావించి శ్రీరామకృష్ణుల శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందింపు మధుర్ నిశ్చయించాడు. మధుర్కు ఆంగ్ల భాష బాగానే వచ్చును. అందుచేత పాశ్చాత్య విద్యా విధానం సాధారణంగా ఉత్పన్నం చేసే స్వీయ ప్రాధాన్యం, స్వతంత్ర దృక్పథం మధుర్ సంతరించుకున్నాడు. కాబట్టి అతడు భగవదనురాగంతో మైమర్చిపోరాదని, దేనినైనా అతిగా చేయటం మంచిది కాదని యుక్తి తర్కాల ద్వారా శ్రీరామకృష్ణులకు నచ్చచెప్ప ప్రయత్నించినట్లు కనపడుతోంది. అందుకు ఉదాహరణగా భగవంతుడు సైతం తాను విధించిన ప్రకృతి నియమానుసారంగా వ్యవహరించాలా లేదా అనే అంశంపై వారి మధ్య జరిగిన ఒక సంభాషణను పేర్కొనవచ్చు. ఆ సంభాషణ గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. భగవంతుడు కూడా తను విధించిన నియమాలకు తలవక్కవలసిందే. తను ఒకసారి విధించిన నియమాలను తోసిపుచ్చే శక్తి ఆయనకు లేదు అని మధుర్ అన్నాడు. అందుకు నేను, నువ్వు ఏమంటున్నావు? నియమాన్ని విధించేవాడు కావాలనుకుంటే దాన్ని రద్దుపరచగలడు, లేదా దానికి బదులుగా మరో నియమం ప్రవేశపెట్టగలడు అని అన్నాను. కానీ నా మాటలను మధురు ససేమిరా ఒప్పుకోలేదు. ఎర్ర పువ్వులు పూచే మొక్క ఎర్ర పువ్వులనే పూస్తుంది, ఎన్నటికీ అది తెల్ల పువ్వులు పూయించదు. ఎందుకంటే అది భగవన్ నియమం కనుక. ఏది ఎర్ర పువ్వులు పూచే మొక్కకు తెల్ల పువ్వులను ఎలా పూయించగలడో చేసి చూపమనండి, చూస్తాను అని మధుర్ అన్నాడు. ఆయన సంకల్పంతో ఏదైనా సంభవమే, ఇది కూడా సాధ్యమే అని నేనన్నాను. ఈ ప్రతిపాదనను అతడు అంగీకరించలేదు. మర్నాడు మల విసర్జనకై తోపు వైపు వెళ్ళాను. అక్కడ చూశాను కదా, ఎర్రమందార మొక్కకు ఒకే కొమ్మకు చెందిన 2 రెమ్మలకు 2 పువ్వులు, ఒకటి ఎర్రది, రెండవది మచ్చుకైనా ఎరుపు జాడ సైతం లేని మంచు లాంటి తెల్లడిది పూసి ఉండటం చూశాను. తక్షణం ఆ పువ్వులతో సహా కొమ్మలను తుంపి తీసుకొచ్చి మధుర్ ముందు పెట్టి, ఇదిగో చూడు అన్నాను. అప్పుడు మధుర్, అవును బాబా, నేను ఓడిపోయాను అని అన్నాడు. శ్రీరామకృష్ణులకు శారీరక రుగ్మత మూలంగా మానసిక వికలత ఏర్పడిందని, అది భక్త్యావేశంగా అభివ్యక్తమైందని మధుర్ నమ్మకం. కాబట్టే తమ భక్తి పారవశ్యాన్ని అదుపులో ఉంచుకోవలసిందని యుక్తి తర్కాలతో అతడు శ్రీరామకృష్ణులకు నచ్చజెప్ప ప్రయత్నించి ఉంటాడు. ఈ విధంగా కొంత కుతూహలంతో, కొంత దయతో లౌకికుడైన మధుర్ శ్రీరామకృష్ణుల అవస్థను గురించి చర్చిస్తూ ఆయనతో అధిక సమయం గడిపేవాడు. కానీ అదే సమయంలో శ్రీరామకృష్ణులలో తాను చూస్తున్న పరిణామాలకు కారణం
భగవద్భక్తి అనే భావన కూడా అతడిలో లేకపోలేదు. పొంగిపొరలే తీవ్ర దైవభక్తి ప్రాబల్యంచే విపరీతంగా ప్రవర్తించే శ్రీరామకృష్ణుల చర్యలు ప్రతిరోజు మధురకు తెలియవచ్చేవి. దాంతో ఆయన శారీరక మానసిక ఆరోగ్యాల గురించి మధుర్ మరింత ఆందోళన చెందేవాడు. ఉదాహరణకు ఒకరోజు పూజాసనం మీద కూర్చొని తమలోనే జగజ్జనని దర్శించి పూజోపకరణాలతో తమను తామే పూజించుకోసాగారు. అంతకు ముందు రోజు ఎడతెగకుండా 3 గంటల సేపు సంధ్యాహారతి నిర్వర్తించి ఆలయోద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేశారు. మరొక రోజు భగవద్దర్శనం కాలేదని నేల మీద పడి పొర్లాడుతూ ముఖాన్ని నేలకేసి రుద్దుతూ దీనంగా విలపిస్తూ ఉంటే చుట్టూ జనం మూగారు. ఆహా, ఆయన జీవితంలో జరిగిన అటువంటి సంఘటనలను ఎన్నింటిని గురించి ఆయన ముఖతామేం వినలేదు. శ్రీరామకృష్ణ ఒకరోజు శివాలయంలోకి వెళ్ళి శివుని మహిమను అభివర్ణించే సుప్రసిద్ధ శివమహిమ స్తోత్రం పారాయణ చేయసాగారు. అలా చేస్తూ ఈ క్రింది శ్లోకాన్ని పారాయణ చేస్తున్నప్పుడు దాని భావంలో లీనమై భావపారవశ్యులయ్యారు. అసిత గిరిసమం స్వాత్ కజ్జలం సింధుపాత్రే సురతరువర శాఖా లేఖినీ పత్రముర్వి లిఖతి అది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానామీశపారం న యాతి. సముద్రమే శిరాశిసాగా, నేల పర్వతమే సిరాగా, పారిజాత చెట్టు పెద్ద కొమ్మే కలంగా చేసుకొని భూమి అనే కాగితం మీద స్వయంగా సరస్వతీదేవియే నీ గుణమహిమలను అనంతకాలంగా వ్రాస్తూ ఉన్నా, ఓ శివ, వాటికి అంతం లేదు కదా. పై శ్లోకాన్ని పారాయణ చేస్తుండగా పరమేశ్వరుని మహిమ శ్రీరామకృష్ణ హృదయంలో ప్రజ్వలంగా ప్రదీప్తం కాగా ఆయన మైమరిచిపోయారు. దాంతో స్తోత్రాన్ని, భాషను, స్తోత్ర క్రమాన్ని సర్వం మర్చిపోయి, ఓ మహాదేవ, నీ గుణగణాలను నేను ఎలా వర్ణించగలనయ్యా అంటూ బిగ్గరగా కేకలు వేయసాగారు. ఆయన కళ్ళ నుండి నీరు ధారలు కట్టి వక్షస్థలం, కట్టుబట్టలను, నేలను సైతం తడిపివేశాయి. గద్గద స్వనంలో ఆయన పెట్టిన కేకలు విని విచిత్ర ప్రవర్తన చూసి ఆలయోద్యోగులు పరుగున అక్కడికి వచ్చారు. అలా భావపరవశులైన శ్రీరామకృష్ణులను చూసి కొందరు ఆశ్చర్యపోయి, ఓహో, ఇదంతా చిన్న భట్టాచార్యుల పిచ్చే అంటూ ఏం జరుగుతుందో చూద్దామని వేచి ఉన్నారు. వారిలో ఒకరు, నేడాయన పిచ్చి ముదిరింది కాబోలు అన్నాడు. మరొకరు, శివుడి భుజాల మీదకి ఎక్కి కూర్చోడు కదా, ఏమంటారు, ఆయన్ను బయటకు లాక్కొస్తే మంచిదేమో అన్నాడు. అలాంటి వ్యాఖ్యానాలు కొనసాగాయి. మరికొందరికి ఇదంతా వేడుకగా కనిపించింది అనడంలో సందేహం లేదు. కానీ శ్రీరామకృష్ణులు పూర్తిగా బాహ్య చైతన్యరహితులై ఉన్నారు. శివ మహిమానుభవంతో తన్మయులైన ఆయన మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని దాటి ఈ జగత్తుకు చెందిన మలిన భావనలు, మాటలు ఏనాటికి చేరజాలని అతి ఉన్నతోన్నత స్థితిని చేరింది. అలాంటప్పుడు ఆలయ సిబ్బంది కారు కూతలు ఆయన చెవిని ఎలా చేరగలవు? ఆ సమయంలో మధుర్ కాళికాలయంలో ఉన్నాడు. భట్టాచార్యులకు సంబంధించిన ఆ గడబిడ విని అక్కడికి వచ్చాడు. గౌరవ పురస్సరంగా ఆలయ సిబ్బంది అతడికి దారి ఇచ్చారు. మధుర్ భావసమాధిమగ్నులైన శ్రీరామకృష్ణులను చూసి ముగ్ధుడయ్యాడు. ఆలయ సిబ్బందిలో ఒకరు బలవంతంగా శ్రీరామకృష్ణులను శివాలయం నుండి లాగివేయాలని సూచించగా మధుర్బాబు మండిపడి, ఆయన్ని ఏకాంతంగా ఉండనివ్వండి, ఆయన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే మెడ మీద తలకాయ ఉండదు అని హెచ్చరించాడు. దాంతో ఆలయ సిబ్బంది నోళ్లు మూతపడ్డాయి. కాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్య చైతన్యం కలిగింది. మధుర్ను, ఆలయ సిబ్బందిని అక్కడ చూడగానే పిల్లవాడిలా భీతితో, వివశుడనై ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేశానా అని అడిగారు. మధుర్ ఆయనకు నమస్కరించి, లేదు బాబా, నువ్వు స్తోత్రపారాయణ చేస్తున్నావు, అనాలోచితంగా ఎవరైనా నీ పనికి విఘ్నం కలిగిస్తారేమోనని నేను ఇక్కడ నిలబడ్డాను అని అన్నాడు. సాధన కాలం నాటి తమ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని శ్రీరామకృష్ణులు ఒకరోజు మాతో ఇలా చెప్పారు. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి దీని సాంగత్యం చేసిన వారిలో భగవదుద్దీపన సత్వరమే జనించేది. 2 యువకులు బారానగర్ నుండి వస్తూ ఉండేవారు. వారు నిమ్న కులానికి చెందిన బెస్తవారో లేక తామ్లీలో అయి ఉండవచ్చు. వారు సజ్జనులు. దీని పట్ల గల భక్తి ప్రపత్తుల కారణంగా తరచూ వచ్చేవారు.
ఒకరోజు వారితో పాటు నేను పంచవటి కింద కూర్చుని ఉన్నప్పుడు వారిలో ఒకరికి ఒక రకమైన అవస్థ కలిగింది. అతడి ఛాతీ ఎర్రబారింది, కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి, కళ్ళ నుండి నీరు ధారకట్టింది. 2 సీసాల మద్యం తాగిన వాళ్ళ నోట సరిగ్గా మాటరాని, తిన్నగా నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితికి అంతం ఉన్నట్లు కనిపించలేదు. నేను భయపడి అమ్మని ఇలా ప్రార్థించాను, అమ్మ ఏం చేసావు అతడికి? నేనే ఏదో చేసి అతడిని ఆ స్థితికి తెచ్చానని లోకులు అంటారు. అతడికి తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడే అతడి ఇంటికి వెళ్ళాలి. ఇలా అమ్మను ప్రార్థిస్తూ నా చేత్తో అతడి ఛాతీని నిమరసాగాను. తర్వాత అతడి ఆ అవస్థ తగ్గుముఖం పట్టింది. కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణ సాంగత్యంలో మధురబాబుకు కూడా ఒకానొక సమయంలో అద్భుత ఆధ్యాత్మిక అవస్థ కలగటం, తద్వారా అతడి భక్తి ప్రపత్తులు 1000 రెట్లు అధికరించిన వైనం స్వయంగా గురుదేవుల ముఖత మేము విన్నాం. శ్రీరామకృష్ణ గదికి ఈశాన్యం వైపునున్న పొడవైన వసారాలో ఒకరోజు శ్రీరామకృష్ణులు దివ్య భావపారవశ్యంలో పచారులు చేస్తున్నారు. ఆ సమయంలో మధురబాబు ఆలయానికి పంచవటికి మధ్య ఉన్న యజమానుల భవంతిలో ఒంటరిగా కూర్చునున్నాడు. మధురు కూర్చున్న చోటుకు శ్రీరామకృష్ణులు పచారులు చేస్తున్న చోటు బాగానే కనిపిస్తుంది. తన భవిష్యత్ లౌకిక వ్యవహారాలను గురించి యోచిస్తున్న మధుర్ అంతర్ముఖులై శ్రీరామకృష్ణుల వసారాలో పచారులు చేయటం మధ్య మధ్యలో గమనిస్తున్నాడు. కానీ శ్రీరామకృష్ణులకు మధుర్ అలా గమనిస్తున్నాడన్న ధ్యాస లేదు. ఒకవేళ అలాంటి ధ్యాస ఉంటే మటుకు జరగబోయేదేమిటి? లౌకికంగా, సామాజికంగా ఏ దృష్టితో చూసినా పరస్పరం పట్టించుకోనంత అంతరం వారి మధ్య నెలకొనుంది. ఒకవేళ అలా పట్టించుకోవాల్సి వస్తే శ్రీరామకృష్ణులే పట్టించుకోవాల్సి వచ్చేది. మధుర్ తనను గమనిస్తున్నాడనే ఎరుక ఉండి ఉంటే ఆయనే అక్కడి నుండి నిష్క్రమించి ఉండేవారు. కానీ అంతర్ముఖులై ఉండటం చేత అలా చేయలేకపోయేవారు. అతి సామాన్యులు, నిరర్ధకులు, పేద పూజారి, లోకుల దృష్టిలో పరిహాసానికి గురైన వారు అయిన శ్రీరామకృష్ణులు సుసంపన్నుడు, గౌరవనీయుడు, పెద్ద మనిషి, ఆలయ యజమాని అయిన మధుర సమక్షంలో సంకోచం లేకుండా ఎలా ఉండగలరు? ఉదార భావనతో శ్రీరామకృష్ణుల పట్ల మధురు వ్యవహరించడమే ఆయనకు ఇప్పటిదాకా ఆలయం నుండి ఉద్వాసం చెప్పకపోవటానికి కారణం. కానీ ఇప్పుడు జరగనున్న సంఘటన ఊహాతీతమైంది, అగ్రాహ్యమైంది కూడా. ఎందుకంటే హఠాత్తుగా మధురు సుడిగాలిలో వచ్చి శ్రీరామకృష్ణుల మ్రోల పడిపోయి ఆయన 2 కాళ్ళు చేతులతో పుచ్చుకొని వలవల ఏడవసాగాడు. దాన్ని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు. ఏమిటిది? నువ్వేం చేస్తున్నావు? నువ్వు యజమానివి, రాణి అల్లుడివి. నువ్వు ఇలా చేయటం చూస్తే లోకులు ఏమనుకుంటారు? శాంతించిలే అని అన్నాను. నా మాటలు వింటేగా. కాసేపు అయ్యాక ఊరట చెంది జరిగింది యావత్తు పోసుకొచ్చినట్లు నాకు చెప్పాడు. అతడికి ఒక విచిత్ర దర్శనం కలిగింది. అతడు ఇలా చెప్పాడు, బాబా, నువ్వు నేనున్న దిశగా పచారులు చేస్తున్నప్పుడు నువ్వు కాక ఆలయంలో వెలసిన నా తల్లే వస్తున్నట్లు తోచింది. వెనుకకు తిరిగినప్పుడు నువ్వు సాక్షాత్తు మహాదేవుడిగానే నాకు కనిపించావు. మొదట దృష్టి భ్రమేమో అనుకున్నాను. బాగా కళ్ళు నులుముకుని మరీ చూశాను. అదే దర్శనం. చూసినప్పుడల్లా అదే దృశ్యం కనిపించింది. పదే పదే అదే విషయం చెప్తూ మధురు ఏడవసాగాడు. అసలు నాకు అదేం తెలీదే అని నేను అన్నాను. అతడు వింటేగా. ఇదంతా చూసి ఎవరైనా రాణికి వెళ్ళి చెప్తారనేమోనని నేను భయపడ్డాను. ఆమె ఏమనుకుంటుంది? బహుశా మధురు మీద నేనేదో వశీకరణ ప్రయోగించానని ఆమె అనవచ్చు. మధుర్ నాకింత చేయటం, నన్నింతగా అభిమానించటం కేవలం ఊరకేనా? దీని గురించి అమ్మ అనేక దర్శనాలు, అనుభూతులు అతడికి అనుగ్రహించింది. అతడి ఇష్టదైవమైన జగజ్జనని అతడి పట్ల కారుణ్యం వహించి తాను ఒక దేహధారి అయి అతడిని అనుసరిస్తూ అతడిని సదా రక్షిస్తూ ఉంటుందని మధుర్ జాతకంలో రాసి ఉంది. నాటి నుండి మధుర విశ్వాసం ప్రగాఢమైంది. మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణుడు అసాధారణ వ్యక్తి అని అతడికి సూచనప్రాయంగా తెలియవచ్చింది. మొదటిసారి చూడగానే తానెవరి పట్ల ఆకర్షితుడైనాడో, ఇతరులు ఖండిస్తున్నప్పటికీ ఎవరి మానసిక ధోరణులను తరచూ గుర్తించి అవగతం చేసుకున్నాడో
ఆ వ్యక్తి దేహంలో తన పట్ల కారుణ్యం వహించి జగజ్జనని వసిస్తూ ఉన్నదని మధుర్ ఇప్పుడు అర్థం చేసుకున్నాడు. ఆనాటి నుండి ఆలయంలో విగ్రహ రూపంలో వెలసి ఉన్న మూర్తి తన జాతకంలో చెప్పబడినట్లు దేహాన్ని ధరించి తన వెనువెంట తిరుగుతున్నదని మధురకు నమ్మకం కుదిరింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులతోటి అతడి సాంగత్యం మరింత సన్నిహితం కాసాగింది. నిజానికి మహద్భాగ్యం మధుర్ను వరించింది. దేహం ఉన్నంత వరకు సామాన్య జీవులే కాక జీవన్ముక్తులైన మహాపురుషులు సైతం సత్కర్మ దుష్కర్మల ఫలితాలను అనుభవిస్తూ ఉండవలసిందే. కానీ సామాన్య జీవులు తమ కర్మఫలాలను తామే అనుభవిస్తారు. అయితే జీవన్ముక్తుల శరీరాల ద్వారా పాపపుణ్యాలను అనుభవించేదెవరు అనే ప్రశ్న ఎదురవుతుంది ఇక్కడ. ఎందుకంటే కర్మ మూలంగా కలిగే సుఖదుఖాలను అనుభవించవలసి వస్తే అహంకారం, అభిమానం అవసరం కనుక. కానీ జీవన్ముక్తులలో ఇవి ఎప్పుడూ జ్ఞానం చేత దగ్ధమైపోయాయి. అలాంటప్పుడు ఆ సుఖదుఖాలను ఎవరు అనుభవిస్తారు? కానీ కర్మఫలం అనివార్యం. జీవన్ముక్తుల దేహాలు ఎండుటాకులా రాలి పడిపోయేటంత వరకు మంచి చెడు కర్మలను కొన్నింటిని చేయవలసే ఉంటుంది. కాబట్టే శాస్త్రాలు పై ప్రశ్నకి ఇలా జవాబిస్తున్నాయి. ఏ బద్ధజీవులు ఆ జీవన్ముక్తులను సేవిస్తూ ఉంటారో ఆ ముక్త పురుషుల సత్కర్మ ఫలాన్ని వీరు పొందుతారు. అలాగే ఎవరు ఆ జీవన్ముక్తులను ద్వేషిస్తారో ఆ ముక్త పురుషుల దుష్కర్మ ఫలాలను వీరు పొందుతారు. దీనికి ప్రమాణంగా ఈ విషయం గురించి వేదాంత సూత్రాలు లేదా బ్రహ్మసూత్రాలు 3వ అధ్యాయం 3వ పాదం 26వ సూత్రానికి భాష్యంలో శంకరాచార్యుల వారు ఇలా వ్యాఖ్యానించారు. తథా శాచ్యాయనినః పఠంతి తస్య పుత్రాః దాయముపయంతి సుహృదః సాధుకృత్యాం ద్విషంతః పాపకృత్యాం ఇతి. తాత్పర్యం: ఆత్మసాక్షాత్కారం పొందిన సిద్ధుని పుత్రులు అతడి ఆస్తిపాస్తులను, మిత్రులు సత్కర్మ ఫలాలను, శత్రువులు దుష్కర్మ ఫలాలను పొందుతారు. ఇది శాచ్యాయని పాఠం. తథైవ కౌశీతకినః తత్సుకృత దుష్కృతి విషునుతే తస్య ప్రియాః జ్ఞాతయః సుకృతముపయంతి అప్రియా దుష్కృతం ఇతి. తాత్పర్యం: జీవన్ముక్తుడు శుభాశుభ కర్మఫలాలను రెండింటిని విడిచిపెడతాడు. అతడి సత్కర్మ ఫలాలను జ్ఞాతులు అంటే బంధువులు, దుష్కర్మ ఫలాలను శత్రువులు పొందుతారు. ఇది కౌశేతకీ పాఠం. తమ వాదానికి ప్రమాణంగా తమ భాష్యంలో శంకరులు ఈ రెండు శాఖలకు చెందిన పాఠాలను ఉదహరిస్తున్నారు. సామాన్య జీవన్ముక్తులను సేవించడం ద్వారానే ఇలాంటి పుణ్యఫలాన్ని పొందుతున్నప్పుడు ఇక భగవదవతార పురుషులను భక్తి ప్రపత్తులతో సేవించటం మూలంగా ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో ఎవరు చెప్పగలరు? రోజులు గడిచే కొద్దీ మధురపాపుకు శ్రీరామకృష్ణులలో గురుభావం సుస్పష్టం కాసాగింది. ఆయన పట్ల భక్తి ప్రపత్తులు సుదృఢం కాసాగాయి. ఈలోపు ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. భగవద్విరహంతో శ్రీరామకృష్ణుల దేహంలో భరింపరాని మంట మొదలవటం, అందుకు చికిత్స, భైరవీ బ్రాహ్మణి దక్షిణేశ్వర ఆగమనం, మధుర్ ఏర్పాటు చేసిన పండిత సమావేశంలో వైష్ణవ భక్తి గ్రంథాలను ఉదహరిస్తూ శ్రీరామకృష్ణుల అవతార పురుషులను రుజువుపరచటం, మహాజ్ఞాని వేదాంతి అయిన తోతాపురి రాక, ఆయన నుండి శ్రీరామకృష్ణుల సన్యాసం పుచ్చుకోవటం, వృద్ధురాలైన తల్లి చంద్రాదేవి దక్షిణేశ్వరానికి వచ్చి నివసించసాగటం, ఈ సంఘటనలన్నీ జరిగిపోయాయి. కానీ మధుర్ ఏ రోజు శ్రీరామకృష్ణులలో శివశక్తుల అద్భుత దర్శనం పొందాడో ఆ రోజు నుండి అతడు నిత్యం ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నిటితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. శ్రీరామకృష్ణుల చికిత్స కోసం అతడు కలకత్తాలో సుప్రసిద్ధ వైద్యులైన గంగాప్రసాద్ సేన్, మహేంద్రలాల్ సర్కార్లను నియోగించాడు. ఉత్తరప్రదేశ్ స్త్రీలు ధరించే అందెలు మొదలైన ఆభరణాలతో జగజ్జనని అలంకరించాలనే ఆకాంక్ష శ్రీరామకృష్ణులకు ఒకసారి కలిగింది. వెంటనే మధుర్ ఆ ఆభరణాలను చేయించాడు. అలాగే వైష్ణవ భక్తి శాస్త్రాలు నిర్దేశించే సఖీభావ అంటే తాను జగజ్జనని చెలికెత్తిననే భావం, ఆ సాధనను అనుష్ఠిస్తున్నప్పుడు స్త్రీల వేషభూషణాదులను ధరించాలనే కోరిక ఆయనకు కలిగింది. వెంటనే మధుర్ వజ్రాలు పొదిగిన ఆభరణాలు, వారణాసి చీర, శాలువ మొదలైన వాటిని తెప్పించి ఇచ్చాడు. అలాగే పానీహాటి వైష్ణవ మహోత్సవాన్ని శ్రీరామకృష్ణులు తిలకించగోరుతున్నారని తెలియగానే మధుర్ అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయించాడు. అంతేకాదు, జనసమూహంలో శ్రీరామకృష్ణులకు అసౌకర్యం కలగకుండా చూడాలనే ఉద్దేశంతో
ఒక అంగరక్షకుడితో పాటు తను కూడా మారువేషంలో ఆయన్ను అనుసరించాడు. ఈ విధంగా మధుర్ శ్రీరామకృష్ణులకు వనరించిన అద్భుత సేవలు ఒక వంక విన్నాం. మరో వంక శ్రీరామకృష్ణుల మనస్సులో అపవిత్ర భావాలు ఏవైనా ఉదయిస్తాయో లేదో పరీక్షించడానికి వేలయాళ్లను ఆయన వద్దకు పంపించాడని శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్నాం. అలాగే కాళికాలయ యావదాస్తిపాస్తులను ఆయన పేరిట మార్చి రాసి ఇవ్వాలని మధుర్ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదన తెలిసి శ్రీరామకృష్ణులు భావావస్థలో కోపోద్రిక్తులై, ఏమిటి, నన్ను లౌకికుని చేయకూడతావా అంటూ అతన్ని కొట్టబోయినంత పనిచేశారు. తన జమీలో జరిగిన ఒక దొమ్మి సందర్భంలో న్యాయస్థానం కూనీ నేరం కింద మధుర్ను కఠినంగా శిక్షించబోయింది. ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అతడు శ్రీరామకృష్ణులతో తాను చేసిందంతా ఒప్పుకొని ఆయన్ను శరణుజొచ్చాడు. ఈ సంఘటనలను పెట్టి చూసినప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల మధుర్ భక్తి ప్రపత్తులు క్రమంగా వేళ్ళోన సాగినవని తెలియవస్తుంది. అలా కాకుండా మరో విధంగా ఎలా జరుగుతుంది? అద్భుతము అలౌకికమైన శ్రీరామకృష్ణుల దివ్యత్వం ఒక వంక మధుర్ పరీక్షలన్నింటినీ తట్టుకొని నానాటికి తేజో విరాజమానంగా ప్రకాశిస్తూ ఉంటే, మరొక వంక ఆయన నిస్వార్థ అహేతుక ప్రేమ మధుర్ హృదయాన్ని పూర్తిగా ఆకట్టుకుంది. లక్షల విలువైన ఆస్తిపాస్తులను ఇవ్వనున్నా పరిత్యాగ మార్గం నుండి ఆయన్ను కించిత్తు కూడా మళ్లించలేకపోయాడు. సుందరాంగులైన అతివలను పురమాయించి కూడా ఆయన మనస్సులో లేశమైన వికారం కలిగించలేకపోయాడు. లౌకిక గౌరవ మర్యాదలు శ్రీరామకృష్ణులలోని అహంకారాన్ని జనింపజేయటం కానీ లేదా ఆయన్ను పదభ్రష్టుని చేయటం కానీ చేయలేకపోయాయి. తన కోసం ఆయన దేనిని కోరి ఎరుగరు. శ్రీరామకృష్ణులకు తనలోని బలహీనతలు తెలిసి కూడా తనను పరమ ఆప్తునిగా ప్రేమిస్తూ పదే పదే ప్రమాదాల నుండి తనను రక్షిస్తూ సదా అన్ని విధాలా తన శ్రేయస్సు గురించే యోచిస్తూ ఉంటారన్న సంగతి మధుర్కు తెలుసు. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అని మధుర్ తనను ప్రశ్నించుకున్నాడు. మానవ దేహం ధరించినప్పటికీ శ్రీరామకృష్ణులు అంధకారరహిత దేశవాసి, అంటే తేజోమయ లోకవాసి అని, ఆయన పరిత్యాగం, ఆత్మసంయమం, జ్ఞానం, భక్తి, చేతలు అన్నీ అద్భుతాలని, వీటన్నిటికీ మించి దుర్బలులైన తనబోటి అహంకార జీవుడి పట్ల ఆయన కనపరిచే ప్రేమానురాగాలు మరింత అపురూపమని మధుర్ అవగతం చేసుకున్నాడు. అదే సమయంలో మధుర్ అంతరాంతరాళాల్లో శ్రీరామకృష్ణుల అనుపమాన వ్యక్తిత్వ మాధుర్యాన్ని చవిచూశాడు. ఆయనలో అపూర్వ దివ్యశక్తి అభివ్యక్తీకరణ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణులు నిరాడంబర బాలునిలానే ఉండిపోయారు. ఆయనలో మొచ్చకైన ఆహం లేదు. ఎంత ఆశ్చర్యం! 5 ఏళ్ల బాలునిలా తన మనస్సులోని ఆలోచనలను ఏమాత్రమూ దాచుకునేవారు కారు. లోపల బయట ఒకే రీతిలో ఉంటారు. మనస్సులోంది యావత్తూ ఆయన వచనాలలోనూ చేతల్లోనూ అభివ్యక్తం అయ్యేది. తాము బాధను అనుభవించవలసి వచ్చినా సరే ఆయన ఇతరులకు కీడు కలిగించే దేనిని వ్యక్తం చేసేవారు కారు. మనిషిలో అంతటి మాధుర్యం కనుగొనడం సాధ్యమా? కాళీఘాట్ పూజారి అయిన హల్దార్ మధుర్బాబు కుటుంబ పురోహితుడు. శ్రీరామకృష్ణుల పట్ల మధుర్బాబు వహిస్తున్న ప్రగాఢ భక్తి ప్రపత్తులు చూసి ఇతళ్ళలో ఈర్ష్యాసూయలు రగులుకొన్నాయి. ఏదో ఆవాహన చేసి శ్రీరామకృష్ణులు మధుర్ను వశీకరించుకున్నారని ఇతడు భావించాడు. పైగా ఇలా అనుకున్నాడు, ఆహా, ఈ ధూర్తుడు మధుర్ను నా చెప్పు చేతుల్లోకి తీసుకురావాలని చాలా కాలంగా నేను చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయనున్నాడు. పైగా నోట్లో వేలు వేస్తే కొరకలేని పిల్లవాళ్ళ నటిస్తాడు. ఏది నిజంగా అంత నిరాడంబరుడైతే వశీకరణ మంత్రాన్ని నాకు వెల్లడించమని చూస్తాను. నాకు తెలిసిన మాయోపాయాలన్నీ మధుర్ మీద ప్రయోగించి దాదాపుగా అతన్ని వశపరుచుకోవడంలో కృతకృత్యుడినయ్యాను. కానీ ఇప్పుడు శనిగ్రహంలా మా మధ్య ఇతడు ఊడిపడ్డాడు. శ్రీరామకృష్ణుల పట్ల మధుర్ భక్తి ప్రపత్తులు పెంపొందే కొద్దీ ఆయన్ను మరింతగా సేవించుకోవాలనే, సదా ఆయన సాంగత్యంలో గడపాలనే ప్రగాఢ ఆకాంక్ష మధుర్లో కలగసాగింది. అందుచేత అప్పుడప్పుడు జాన్ బజార్లోని తన ఇంటికి శ్రీరామకృష్ణులను మారాన్ చేసి తోడ్కొని వచ్చి ఆయన సాంగత్యంలో ఆనందంగా గడిపేవాడు. మధ్యాహ్నం పూట ఆయన్ను తన బండిలో ఈడెన్ ఉద్యానవనం మొదలైన ఆసక్తికరమైన చోట్లకు తీసుకువెళ్ళేవాడు. ఏది పడితే వాటిలో బాబాకు తినిపించడం సబబు కాదు అని భావించి ఆయన కోసం ప్రత్యేకంగా బంగారం, వెండితో పళ్ళెరాలు మొదలైనవి చేయించి
వాటిలో ఆయనకు ఆహారం అందించేవాడు. ఆయన చేత మంచి బట్టలు ధరింపజేసి ఇలా అనేవాడు, బాబా వీటన్నిటికీ సొంతదారుడు నువ్వే, నేను కేవలం నీ దివాన్ను మాత్రమే. ఇదిగో చూడు, ఈ బంగారు పళ్ళెలలో వెండి గిన్నెల గ్లాసుల్లో నువ్వు తిని త్రాగాక కనీసం వాటి వంక చూడకుండా లేచి వెళ్ళిపోతావు. వాటిని నువ్వు మళ్ళీ ఉపయోగించడం కోసం నేను వాటిని శుభ్రంగా తోమించి పదిలపరుస్తాను. అంతేకాదు, అవి విరిగిపోకుండా దొంగిలింపబడకుండా చూసుకునే కర్తవ్యం కూడా నాదే. ఆ సమయంలో మధురబాబు కొన్న 1000 రూపాయల విలువైన ఒక జత వారణాసి శాలువాల దుర్గతి కథనం శ్రీరామకృష్ణుల ముఖత మేము విన్నాం. ఇంతటి విలువగల శాలువాలను కానుక చేయటానికి శ్రీరామకృష్ణులు తప్ప మరెవరూ యోగ్యులు కారని భావించి ఆయన పవిత్ర దేహాన్ని వాటితో నిండుగా కప్పి మహదానందం పొందాడు. నిజానికి ఆ శాలువలు అతి విలువైనవి. ఆనాడే వాటి ఖరీదు ఎంతో ఎక్కువ. బహుశా ఇప్పుడు అటువంటివి లభించవు. ఆ శాలువలను ఒంటి చుట్టూ కప్పుకొని మొదట్లో శ్రీరామకృష్ణులు పిల్లవాళ్ల సంతోషంగా అటు ఇటు తిరిగారు. పదే పదే వాటిపైపే చూస్తూ అందరినీ పిలిచి వాటిని చూపిస్తూ మధుర ఎంతో ఖర్చు పెట్టి వాటిని తన కోసం కొన్నాడని చెప్పసాగారు. కానీ చిన్నపిల్లవాళ్ల మరుక్షణమే ఆయన మనోభావాలు మారిపోయాయి. ఆయన ఇలా అనుకున్నారు, వీటిలో ఏముంది, నాణ్యమైన ఉన్ని తప్ప మరేముంది. అన్ని వస్తువులు తయారయ్యే ఆ పంచభూతాల పరివర్తనే కదా ఇవి కూడా. ఇక చలి కోసం అయితే దుప్పట్లు బొంతలు సరిపోతాయి కదా. ఇతర అన్ని వస్తువుల మాదిరి భగవత్ సాక్షాత్కారానికి ఇవి సైతం దోహదకారులు కావు. పైగా ఇవి ధరించినప్పుడు ఇతరుల కంటే ఘనుడనే అహం గర్వం పెచ్చు పెరిగి మనస్సును భగవంతుని వైపు నుండి తిప్పివేస్తాయి. ఆహా, వీటిలో ఎన్ని లోపాలున్నాయి. ఇలా భావిస్తూ శాలువలను నేల మీద విసిరికొట్టి, సచ్చిదానందానుభూతిని కలిగించడంలో ఇవి దోహదం చెయ్యవు, వీటి మీద ఉమ్ముతాను అంటూ నిజంగానే వాటి మీద ఉమ్మివేయసాగారు. వాటిని నేల మీద దుమ్ము ధూళితో రుద్దసాగారు. చివరకు ఆయన వాటిని తగలబెట్టబోయారు. కానీ అప్పుడు అక్కడికి వచ్చిన ఎవరో వాటిని ఆయన చేతుల నుండి లాగివేశారు. మధురికి ఈ విషయం తెలిసి అతడు బాధపడలేదు. తద్విరుద్ధంగా, బాబా మంచి పనే చేశారు అన్నాడు. అనేక సౌకర్యాల సుఖాల మధ్య శ్రీరామకృష్ణులను ఉంచడానికి మధుర్ ప్రయత్నిస్తున్నప్పటికీ అనవరతం ఆయన మనస్సు సమున్నత భూముల్లోనే నెలకొని ఉండేది. ఈ విషయం మనకు పై సంఘటనల నుండి స్పష్టమవుతుంది. కానీ ఆయన మనస్సు ఎక్కడ నెలకొని ఉన్నప్పటికీ అది సదా పారవస్యంతో పొంగి పొరలేది. ఇతరుల మనస్సు గాఢాంధకారాన్ని మాత్రమే చూడగలుగుతున్న చోట శ్రీరామకృష్ణుల మనస్సు కాంతిని, కేవలం కాంతిని మాత్రమే, నీడలేని పెరుగు తరుగులేని కాంతి, ఏ కాంతి ముందు సూర్యచంద్రుల నక్షత్రాల మెరుపుతీగల కాంతి సైతం వెలవెలబోతుందో అటువంటప్పుడు అగ్ని గురించి చెప్పటం అనవసరం. ఆ దివ్యకాంతిని మాత్రమే చూసేది. అటువంటి దివ్యకాంతియుత రాజ్యంలోనే ఆయన మనస్సు సదా వసించేది. మరిక హింసతో, ద్వేషంతో, కాపట్యంతో, కామక్రోధాదులతో నిండి ఉన్న ఈ అంధకారమయ రాజ్యాన్ని చూసి జాలి చెంది 2 రోజుల కోసం ఆయన మనస్సు కిందికి దిగి వస్తుంది. కాబట్టే మితిమీరిన సౌకర్యాలతో, సుఖభోగాలతో నిండి ఉన్న మధురబాబు జాన్ బజార్ ఇంట్లో నివసిస్తున్న శ్రీరామకృష్ణుల అనాసక్తితో నిరహంకారులుగా తమదే అయిన దివ్యభావంలో రేయింబవళ్ళు తన్మయులై అదే శ్రీరామకృష్ణులుగా జీవించసాగారు. ఇలా ఉండగా ఒకరోజు శ్రీరామకృష్ణులు సంధ్యా సమయానికి కాస్త ముందు అర్ధబాహ్య దివ్యావస్థలో పడుకుని ఉన్నారు. ఆయన భావపారవశ్యం నుండి మెల్లగా అప్పుడే తేరుకుంటున్నారు. బాహ్యస్పృహ కొద్దిగా కలుగుతున్నది. అప్పుడు కాళీఘాట్ పూజారి హాల్దార్ అక్కడకు రావటం తటస్థించింది. ఏకాంతంలో ఆ స్థితిలో శ్రీరామకృష్ణులను చూడగానే ఇదే మంచిదని అనుకున్నాడు. మెల్లగా శ్రీరామకృష్ణులను సమీపించి అటు ఇటు చూసి ఆయన్ని పట్టుకొని ఊపుతూ పదే పదే, ఏయ్ బాబును నీ వశం ఎలా చేసుకున్నావో చెప్పు, అమాయకుళ్ళ నటిస్తూ నోరు మెదపవెందుకని, ఆయన ఎలా వశపరుచుకున్నావో చెప్పు అని అడిగాడు. ఆ స్థితిలో శ్రీరామకృష్ణులకు మాట్లాడే శక్తి లేనందున ఆయన ఏమీ బదులు చెప్పలేదు. అప్పుడు హాల్దార్ కోపోద్రిక్తుడై, ధూర్తుడా, నీ రహస్యం నా నుంచి దాస్తావా అంటూ బలంగా కాలితో ఆయనను తన్ని వెళ్ళిపోయాడు. మధురికి ఈ విషయం తెలిసి వస్తే హల్దార్కు కఠిన శిక్ష తప్పదని ఎంచి ఆత్మాభిమాన శూన్యులైన శ్రీరామకృష్ణులు ఈ సంఘటన గురించి మధుర్ వద్ద ప్రస్తావించలేదు. ఈ సంఘటన జరిగిన కొద్ది కాలంలోనే హాల్దార్ పూజారి ఏదో అపరాధం చేసి
మధుర్ కోపానికి గురై పని నుండి తొలగింపబడ్డాడు. ఆ తర్వాత ఒకరోజు మాటల సందర్భంలో శ్రీరామకృష్ణులు మధుర్కు పై సంఘటన గురించి తెలిపారు. ఆ సంఘటన గురించి విని మధుర్ వ్యధతో కోపంతో, బాబా, నాకు ఈ సంగతి అప్పుడే తెలిసి ఉంటే అతగాడి తల నిజంగానే నేల రాలేది అని అన్నాడు. శ్రీరామకృష్ణుల నుండి జాలువారే అనంత అనుగ్రహాన్ని మధుర్, అతడి భార్య తమ అంతరాంతరాళాల్లో అనుభూతం చేసుకున్నారు. తత్ఫలితంగా ఆ దంపతులు ఆయన్ను ప్రత్యక్ష దైవంగా శరణుజొచ్చారు. తమను గురించి వారు ఏనాడు ఏ విషయాన్ని ఆయన నుండి దాచకపోవటమే వారి ఈ వైఖరికి నిదర్శనం. వారిద్దరూ ఇలా అనేవారు, బాబా మానవమాత్రుడు కారు, సాక్షాత్తు భగవంతుడే. ఆయన నుంచి ఏ విషయాన్నైనా దాచటంలో ప్రయోజనం ఏమిటి? ఆయనకు అన్నీ తెలుసు, అంతరాంతరాళాల్లోని రహస్యాలు సైతం. ఇవి కేవలం నోటి మాటలు కావు, వాటి ప్రకారమే వారు వ్యవహరించేవారు. తినడం, త్రాగటం, పండుకోవటం మొదలైన పనులన్నీ ఆయనతో కలిసి చేసిన సందర్భాలు కోకోలలు. వారి అంతఃపురంలోకి బాబా స్వేచ్ఛగా రాకపోకలు చేస్తే మటుకు ఏమిటి, ఆయన అలా చేయకపోతే మటుకు ఏమిటి? ప్రతి ఒక్కరి మనస్సులో జనించే ప్రతి ఆలోచన ఆయనకు తెలుస్తుంది అనడానికి అనేక సందర్భాల్లో వారికి నిదర్శనాలు కనిపించాయి. ఇక స్త్రీ పురుషులు యథేచ్ఛగా కలిసిమెలిసి తిరగడానికి ఏది ముఖ్య కారణమో ఆ ముఖ్యానర్థం కామం అనే ఆ వికారానికి సంబంధించినంత వరకు బాబాను ఒక గోడగానో లేక రాయి రప్పగానో పరిగణించవచ్చు. పరాయి మగవాళ్ళను చూసినప్పుడు కలిగే సిగ్గు, బిడియాలు బాబాను చూసినప్పుడు మధుర కుటుంబ స్త్రీలకు కలిగేవి కావు. ఆయన్ను వారు తమలో ఒకరిగానో లేక 5 ఏళ్ల బాలునిగానో భావించేవారు. ఎందుకంటే జగజ్జనని చెలికెత్తెననే భావంలో దీర్ఘకాలం సాధన చేసిన ఫలితంగా ఆయన స్వభావం అన్ని రీతుల స్త్రీ స్వభావంగానే మారిపోయింది కనుక. మధుర కుటుంబంతో అంటే స్త్రీలతో సహా శ్రీరామకృష్ణులకు కలిగిన అద్భుత అనురాగ బాంధవ్యం గురించి ఎన్నో కథనాలు ఆయన ముఖత మేము విని ఆశ్చర్యపోయాం. దుర్గాపూజ సమయంలో సఖీభావంలో తన్మయులై స్త్రీల వేషభూషణాదులు దాల్చి మధుర కుటుంబ స్త్రీలతో కలిసి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠితమైన దుర్గా ప్రతిమ వద్దకు వచ్చి చామరంతో దేవికి వీచేవారు. మళ్ళీ కొన్ని సందర్భాల్లో మధుర కుమార్తె భర్త వచ్చినప్పుడు ఆమెను స్వయంగా శ్రీరామకృష్ణులు అలంకరించి భర్తతో మెలగవలసిన విధానం తెలిపి ఆమెను పడక గది వరకు దిగవిడిచి వచ్చేవారు. ఆయనలో అభివ్యక్తమవుతున్న గురుభావాన్ని చూసి ఆయన సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఆ కుటుంబ స్త్రీల హృదయాల్లో ప్రగాఢమైపోయింది ఒక వంక. మరో వంక ఆయన నిస్వార్థ ప్రేమ అనుభూతం చేసుకుని ఆయన్ను తమవారి కంటే కూడా పరమ ఆప్తునిగా భావిస్తూ ఎలాంటి సంకోచము లేకుండా ఎంత స్వేచ్ఛగా మెలిగేవారంటే దాన్ని ఊహించుకోవటం కూడా సాధ్యం కాదేమో. మధుర కుటుంబ స్త్రీల పట్ల నిస్వార్థ కామగంధరహితమైన చిలికెత్తె లాంటి ప్రేమ పరిపూర్ణంగా ఒకవైపు వ్యక్తమవుతూ ఉండేది. మరొక వైపు పురుషుల పండితుల సాహచర్యంలో అదే శ్రీరామకృష్ణులు సాటిలేని మేధస్సుతో అంతర్దృష్టితో వ్యవహరించేవారు. పరస్పర విరుద్ధమైన ఈ భావాలు ఒకే చోట శ్రీరామకృష్ణులలో ఎలా నెలకొని ఉన్నాయో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. విరుద్ధ భావాల సామరస్యంతో బహుముఖ వ్యక్తిత్వాలు సంతరించుకున్న శ్రీరామకృష్ణులు నిజానికి ఎవరు? దక్షిణేశ్వర విష్ణు మందిరంలో రాధాగోవిందుల విగ్రహాలు ప్రతిష్ఠింపబడి నిత్యం పూజింపబడుతున్నాయి. గర్భమందిరానికి ప్రక్కనే శయన మందిరం ఉంది. రోజు తెల్లవారుజామునే ఈ 2 విగ్రహాలను పడకగది నుండి తీసుకువచ్చి గర్భమందిరంలోని సింహాసనం మీద అమర్చేవారు. పూజా నైవేద్యాదులు ముగిశాక మధ్యాహ్నం విశ్రాంతికై మళ్లీ విగ్రహాలను పడకగదిలోకి తీసుకుపోతారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు గర్భమందిరానికి విగ్రహాలను తీసుకొస్తారు. సంధ్యాహారతి, రాత్రి నైవేద్యం ముగిశాక యథాప్రకారం శయన మందిరానికి తీసుకువెళతారు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. ఒకరోజు పూజారి గోవింద విగ్రహాన్ని శయన మందిరానికి తీసుకుపోతుండగా చలవరాతి నేల తడిగా ఉండటం చేత కాలు జారి పడ్డాడు. విగ్రహం కాలు ఒకటి విరిగిపోయింది. అప్పుడు ఆలయంలో కలకలం చెలరేగింది. పూజారి కూడా గాయపడ్డాడు. భయంతో వణికిపోతున్నాడు. ఈ వార్త ఆలయ యజమానులకు అందింది. వారికి పరిష్కరించలేని సమస్య ఎదురైంది. విరిగిన విగ్రహం పూజకు పనికిరాదు. ఇక మార్గం ఏమిటి? రాణి రాస్మణి మధురబాబులు ఈ పరిస్థితిలో అనుసరించవలసిన పద్ధతి తెలుసుకోవడం కోరి కలకత్తాలోని సుప్రసిద్ధ పండితులను సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి కారణాంతరాల వలన రాలేని పండితుల లిఖిత అభిప్రాయాలను సేకరించారు.
అదొక సంచలనాత్మక సంఘటన. ఆహ్వానితులై వచ్చిన పండితులకు వారి స్థాయికి తగ్గట్లు కానుకలు చెల్లించడం చేత ఆ పండిత సమావేశానికి ఎంతో ఖర్చు అయింది. పండితులు పుస్తకాలు తెరిచి ఘాటుగా నస్యం పీల్చారు. తదుపరి ఈ సమస్యకు పరిష్కారం ఇలా తెలియజేశారు: విరిగిపోయిన విగ్రహాన్ని గంగలో నిమజ్జనం చేయాలి. దానికి బదులుగా మరో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. వెంటనే కొత్త విగ్రహాన్ని మలచడానికి ఒక శిల్పికి ఉత్తర్వు ఇచ్చారు. పండిత సమావేశం పరిసమాప్తం కాబోతున్నప్పుడు మధురబాబు తన అత్తగారైన రాణి రాస్మణితో, ఈ విషయంలో బాబాను సంప్రదించలేదే, ఆయన ఏం చెప్తారో తెలుసుకోవాలి అని అన్నాడు. ఇలా అంటూ అతడు శ్రీరామకృష్ణులను ఆయన అభిప్రాయం గురించి అడిగాడు. అప్పుడు భావసమాధిమగ్నులై శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: రాణిగారి అల్లుళ్లలో ఎవరైనా కింద పడి కాలు విరగొట్టుకుంటే అతడిని అలాగే వదిలివేసి అతడి స్థానాన్ని మరో వ్యక్తితో భర్తీ చేస్తారా, లేక సముచిత చికిత్సకు ఏర్పాటు చేస్తారా? అదే పద్ధతిని ఇక్కడ కూడా అనుసరించాలి కదా. విగ్రహం కాలును జాగ్రత్తగా అతికించి యథాప్రకారం పూజ కొనసాగించాలి. విగ్రహాన్ని పరిత్యజించవలసిన ఆగత్యమే ఉంది. శ్రీరామకృష్ణుల నిర్ణయ విధానం విని అంతా తెల్లబోయారు. ఇంత సహజోపాయాన్ని కనుగొనే బుద్ధి ఎవరికి లేకపోయింది. ఎందుకంటే ఆ విగ్రహం గోవిందుని దివ్య అభివ్యక్తీకరణతో సజీవమై ఉందని అంగీకరిస్తే ఆ అభివ్యక్తీకరణ భక్తుని ప్రగాఢ భక్తి ప్రపత్తుల మీద ఆధారపడి ఉంటుంది కనుక భక్తుడి ప్రగాఢ భక్తి ప్రపత్తులను బట్టి భగవంతుడు అతడి పట్ల కరుణించి అతడిని అనుగ్రహించడానికి ఆ విగ్రహంలో అభివ్యక్తం అవుతాడు. అటువంటప్పుడు హృదయంలో ప్రగాఢ భక్తి ప్రపత్తులు ఉన్నంతవరకు భగవంతుడు ఆ భగ్న విగ్రహంలో ఎందుకు అభివ్యక్తం కాడు? భౌతికమైన ఆ విగ్రహంలోని లోటుపాట్లు ఆ అభివ్యక్తీకరణను ఏ రకంగానూ ఆటంకపరచవు. పైగా ఏ విగ్రహంలో భగవంతుడిని ఇంతకాలం పూజిస్తూ భక్తి ప్రపత్తులు చెల్లిస్తూ వస్తున్నారో ఆ విగ్రహానికి ఇప్పుడు అంగవైకల్యం ఏర్పడితే భక్తుడి ఆ భక్తి ప్రపత్తులు తక్షణం అదృశ్యమైపోతాయా? భక్తులు భగవంతుణ్ణి తమతో సమానంగా సేవించాలని వైష్ణవాచార్యులు ఉపదేశిస్తున్నారు కూడా. ఏ అవస్థలోనైనా ఏం చేయటానికి తాము ఇష్టపడతారో భగవంతుడు కూడా అదే ఇష్టమని భావించి ఆయన్ని అలాగే సేవించాలి. కనుక భక్తులు భగవంతుని ప్రతిమలో సాక్షాత్తు భగవంతుడే అభివ్యక్తమై ఉన్నాడని ఎంచి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ సేవించాలి. ఈ దృక్కోణం నుండి పరికించిన విగ్రహాన్ని విసర్జించాలనే నిర్ణయం సబబు కాదు. అయితే స్మృతులు భగ్న విగ్రహాలను పూజించకూడదని నిషేధించడానికి హేతు, ఎవరిలో ఇంకా భగవత్ ప్రేమ ఉదయించలేదు, ఎవరు ఇప్పుడిప్పుడే భక్తి మార్గంలో కాలు పెట్టారో అటువంటి అపక్వ సాధకుడికే పై నిషేధం వర్తిస్తుందని గ్రహించాలి. ఏది ఏమైనా శాస్త్రాహంకార పూర్తులైన పండితులు కొందరు శ్రీరామకృష్ణులు వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించలేదు. కానుకలపై వేటు పడుతుందేమో అన్న కారణంగా కొందరు పండితులు తమ అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చలేదు. కానీ శాస్త్రాధ్యయనం చక్కగా చేసి నిజమైన జ్ఞానాన్ని భక్తిని కొద్దో గొప్ప పొందిన పండితులు కొందరు శ్రీరామకృష్ణుల మీమాంసను అవగతం చేసుకొని ఆయన్ని ఎంతో శ్లాఘించారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులే స్వయంగా విరిగిన కాలును విగ్రహానికి చక్కగా అతికించారు. పూజ యథాప్రకారం కొనసాగింది. శిల్పి నూతన విగ్రహాన్ని మలిచి తెచ్చాక ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ఒక ప్రక్కన అమర్చారు తప్ప శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించలేదు. రాణి రాస్మణి మధురుల మరణానంతరం వారి వారసులు ఆ నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠింప అప్పుడప్పుడు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అవాంతరమో దుర్ఘటనో జరగడంతో ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. కనుక గోవిందుని ఆ నూతన విగ్రహం గర్భగుడిలో ఒక ప్రక్కన అమర్చబడిన అదే స్థితిలో ఇప్పటికీ ఉంది. తదనంతరం ఏదో ఒక సమయంలో ఆ నూతన విగ్రహం ప్రతిష్ఠింపబడింది.